వేసుకున్నారు. హాట్ వాటర్ దానిలో వేసుకున్నారు. నో సాల్ట్, నథింగ్, నో ఓన్లీ ప్లెయిన్ రోటీ. ఓకే, ప్లెయిన్. దీంట్లో వేడి నీళ్ళు పోసేస్తాను. పిండి ఫుల్ ఒక్కసారి తడిపోతుంది. కొంచెం తడిపొడిగా తడిపేసుకుని మళ్ళీ ప్రతి రోటీకి వేరే వేరేగా చేసుకోవాలి. అలాగా ఈ వేడి నీళ్ళు పోయటంతో దాంట్లో జిగురు అంటారు చూడండి, అది వస్తుంది. అలాగా. సో ఆ జిగురుతోనే సరిగ్గా రొట్టె వేయడానికి ఈజీ. అందుకని మనకి చేయడానికి కూడా ఈజీ. వేడి నీళ్ళు పోస్తే చాలా. సో సాల్ట్ లేదు, వెరీ గుడ్ డయట్. ఆయిల్ లేదు, నో ఆయిల్, నో సాల్ట్, నో క్యాల్, అమేజింగ్ ఫుడ్. సో ఇది వేడి నీళ్ళు అయిపోయింది, వేసేస్తాము. ఇలా ఇలా తడిపొడిగా చేసుకోవాలి పిండిని. సో ముందే ఇది బాగా వేడి కావాలా పెనంలో? ఇప్పుడు ఒక్కదానికి చేసుకుంటాం. ప్రతిదీ ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. ఇది మామూలుగా జవారీ రొట్టి అనేది ఇంకేమీ అకాంపనీమెంట్స్ లేకపోయినా బాగానే ఉంటుంది. ఫుల్ మీల్ లాగా. ఫుల్ మీల్ అని స్టేబుల్ డయట్ లాగా, ఒక స్టేబుల్ డయట్ లాగా. నాకు పర్సనల్గా అయితే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చితో తినడం ఇష్టం. 100% కరెక్ట్ అండి. మీరు ఇలాగే తింటారు. ఇప్పుడు ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు రోజు స్పెషల్ కర్రీస్ ఏం అక్కర్లేదన్నమాట. ఇలానే ఏది దొరికితే దాంతో తినొచ్చు. సో పిండి అంటే మీరు చెప్పినట్టు తడిపొడిగా ఉండాలన్నమాట పిండి. ఫస్ట్ వేడి నీళ్ళు పోసి ఇట్లా తడిపొడిగా పెట్టుకోవాలి. దానికి అది ఫామ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దానికి నేను ఇలా తడిపేసుకున్నాను కదా, మధ్యలో వామ్ వాటర్ ఇలా వేస్తున్నాను. ఇది ఇలా కింద మీద చేత్తో ఇలా 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 కొట్టాలి. ఇలా. సో మనం రోటీని ఇలా చేత్తో ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి బేలంతో రాదా? బేలంతో రాదు. ఇలా చేసుకుని షేప్ ఇస్తే అంటే ఆ పిండి వేస్తూ ఉన్నారా కొంచెం కొంచెం మూమెంట్ కింద మూమెంట్ ఇట్లా పిండి అతుక్కోకుండా కింద సరిగ్గా మూవ్మెంట్. చూసారు ఎంత బాగా వచ్చిందో. కానీ ఎలా ఎత్తుతారంటే దీనిలో ఏమైనా స్పెషల్ ఇదేమైనా ఉందా ఎత్తడానికి? ఏమీ లేదమ్మా, ఇట్లా జరుపుకోవడం షేప్ మీద చేస్తాను. సో ఇప్పుడు బాగా వేడి వచ్చినట్టు చూసాను. సో ఇప్పుడు అది పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా తీసుకొని రెండు చేతులతో ఇలా హల్కాగా పట్టుకొని ఇలా తీసుకొని ఇది ఎప్పుడు రివర్స్ చేస్తాం. పిండి పోర్షన్ పైన ఉండాలి. దీనికి పైనుంచి ఇలా నీళ్ళు పెట్టాలి. అలాగా? ఎందుకంటే ఆ పిండి అంత వెళ్ళిపోవాలి. చాలానే నీళ్ళు వేసాను. ఇలాగే బాగుంటుంది అంటే ఇలా లో క్యాల్ ఫుడ్ ఇంత ఈజీగా జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది ఇప్పుడు ఇలా కొంచెం ఆడుతుంది కదా, అప్పుడు దీన్ని రివర్స్ చేస్తుంది. మొత్తం ఆడిపోతే ఇదంతా క్రాక్స్ వస్తుంది. క్రాక్స్ రాకుండా ఇది రివర్స్ చేస్తుంది. ఒక 2-3 రొట్టెలు మీరు ప్రాక్టీస్ చేసేసి బాగా వచ్చాయంటే మొత్తం ఫ్యామిలీకి లో క్యాల్ ఫుడ్ ఇవ్వచ్చు.